అందరికి నమస్తే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, కాకినాడ రూరల్ నియోజకవర్గం ఇన్ఛార్జి కన్నబాబు గారు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాకినాడ రూరల్ నియోజకవర్గంలో, అలాగే తను ఉత్తరాంధ్ర జిల్లాకు ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న జిల్లాలో కూడా పార్టీని బలోపేతం చేయడంలో ఆయన అంత ముందుకు వెళ్ళలేకపోతున్నారు. సో అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నారంట. కన్నబాబు గారు పార్టీ బలోపేతం చేయడంలో ఆయన ముందుకు రావడం లేదని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలే అనుకుంటున్నారంట. సో కన్నబాబు గారు 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచి. అలాగే 2024 ఎన్నికల్లో ఆయన ఓడిపోవడం జరిగింది కన్నబాబు గారు. సేమ్ టైం అదే నియోజకవర్గంలో 2024 సేమ్ టైం అదే నియోజకవర్గంలో. సో అయితే కన్నబాబు గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో అధికారం ఉన్న టైంలో మంత్రివర్గంలో కన్నబాబు గారికి చోటు దక్కింది. వ్యవసాయ శాఖ మంత్రిగా ఆయనకు చోటు దక్కింది కన్నబాబు గారికి. వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న టైంలో సో కాకినాడ నియోజకవర్గంలో ఎక్కువగా రైతులు ఉంటారు. అలాగే భూములలో వ్యవసాయం ఎక్కువ చేస్తుంటారు రైతులు ఆ నియోజకవర్గంలో. సో రైతులు కన్నబాబు గారు న్యాయం చేస్తారని ఎదురు చూస్తూ ఉండేవారు. అక్కడి రైతులు అనుకున్నంతగా అక్కడ పెద్దగా రైతులకు ఏమి న్యాయం చేయలేకపోయారు కన్నబాబు గారు. సో అలాగే కందుకూరులో రీసెంట్గా కందుకూరు ఘటనలో కన్నబాబు గారు ఆయన ధర్నా చేశారు. కన్నబాబు గారు కందుకూరు హత్యపై ఆయన నిరాసన ర్యాలీ ధర్నా చేపట్టారు సంథింగ్ ఏదో. అయితే ఆయన చేసిన ఆ కార్యక్రమానికి అంతగా పార్టీ క్యాడర్ అయితే రాలేదంట. ఆయనకు అనుకూలంగా ఉండే, ఆయనకు దగ్గరగా ఉండే నాయకులు, కార్యకర్తలు మాత్రమే వచ్చారంట. సో గతంలో 2019లో ఆయన విజయం సాధించడానికి కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఆయనకు అండగా ఉండేదంట కన్నబాబుకు. ఇప్పుడు కాపు సామాజిక వర్గానికి ఆయన దూరం పెట్టారంట. వాళ్ళకి ఏం చేయలేకపోయారంట కన్నబాబు గారు. సో ఆయన చెప్పారని కాపు సామాజిక వర్గం వాళ్ళు అంటున్నారు. ఏమంటున్నారు? ఆయన వాళ్ళకు ఏం చేయవద్దు, వాళ్ళకు చెప్పాకండి ఏంటిగా కానీ అని చెప్పి ఆయన అన్నారంట కన్నబాబు గారు. అది అక్కడ ఆ సామాజిక వర్గం వాళ్ళు చర్చించుకుంటున్నారు. అలాగే ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత ఈ ఏదైతే కందుకూరు హత్యపై నిరాసన ర్యాలీ చేపట్టారో అది అయిపోయిన తర్వాత ఆయన అనుకూలంగా ఉన్న వాళ్ళని అడిగాడంట. సో మన వాళ్ళంతా వచ్చారా కార్యక్రమానికి అని అడిగితే సో రాలేదు ఇది అని చెప్పేశారంట. రాలేదు, ఇది ప్రాబ్లం, ఇది సమస్య అంటే ఆయన ఏమన్నాడు కన్నబాబు గారు, నేనేం చేయమంటావు, నేనేం చేయలేను కదా, నేనేం అలా చేయలేదు కదా తప్పులు అని చెప్పేసి ఆయన అన్నారంట కన్నబాబు గారు. సో గత ఈయన ఉత్తరాంధ్ర జిల్లాకు ఇన్ఛార్జిగా రాని టైంలో సాయిరెడ్డి గారు జిల్లా ఇన్ఛార్జిగా ఉండేవారు. ఆయన అక్కడ పార్టీ బలోపేతంలో దూకుడుగా పనిచేస్తూ పార్టీని ముందుకు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తూ ఉండేవారట సాయిరెడ్డి జిల్లా ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు సాయిరెడ్డి గారు. సో కన్నబాబు గారు వచ్చిన తర్వాత పార్టీ బలోపేతం అనేది అక్కడ జరగలేదంట. సో కన్నబాబు గారు ఎక్కువగా కాకినాడ టు విశాఖపట్నం టూరు వెళ్తున్నారంట. ఎక్కువగా కాకినాడ టు విశాఖపట్నం టూరే వెళ్తున్నారంట తప్ప 2 జిల్లాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఆయన కీలకంగా పనిచేయలేకపోతున్నారంట, విఫలమైపోయాడు. సో అయితే ఇలా ఈ విషయంపై అక్కడ కాకినాడ, ఉత్తరాంధ్ర జిల్లాలలో కన్నబాబు గారిపై చర్చించుకుంటున్నారు. ఆయన పార్టీ బలోపేతం చేయలేకపోతున్నాడు, పెద్దగా పార్టీ గురించి పట్టించుకోలేకపోతున్నాడు, ఏంటి కథ, ఏంటి వ్యవహారం,
సో జిల్లా ఇన్ఛార్జిని మార్చాలి అని చెప్పేసి అక్కడ అనుకుంటున్నారు. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో 2 వర్గాలు ఉన్నాయి. 2 వర్గాలలో ఒక వర్గం కన్నబాబుకు దూరం అయింది, ఒక వర్గమే ఆయనకు ఉందన్నమాట. ఇది విషయం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.